సార్ నమస్తే అండి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ధన్యవాదాలు సార్. ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ వచ్చేసి పడవర ఫేస్ అండి. పిల్లకూతురు తాడిగడ డొంక రోడ్లో ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్ ఇది ఫ్లాటు. మనకి ఇది 138 గజాలండి సైట్ కంప్లీట్గా. 138 గజాల్లో గ్రౌండ్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఫ్రంట్ కార్ పార్కింగ్ కూడా ఇచ్చారు. ఇది ఫ్రంట్ కార్ పార్కింగ్తో పాటు డబుల్ బెడ్రూమ్ వస్తుందండి. గ్రౌండ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కంప్లీట్గా 2 BHK ఫ్లాట్ ఉంటుందండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ బిల్డింగ్. 138 గజాలండి సైటు. మన తాడిగడప మున్సిపాలిటీ కిందకి వస్తుందండి. ఇది ప్లాన్ అప్రూవల్. ఇది పంచాయతీ కూడా తాడిగడప కిందకి వస్తుందండి. ఇది న్యూ కన్స్ట్రక్షన్ అండి. కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. అప్రోచ్ రోడ్డు 30 అడుగుల రోడ్డు, బీటీ రోడ్డు అండి. ఇది బ్లాక్ టాప్ రోడ్డు అండి. మనకి ఇది చూసుకోవచ్చు. ఇది దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అండి. మీకు ఇది ఫ్రంట్ కార్ పార్కింగ్ అండి. ఇది మనకి స్టైర్ కేసు స్టీల్ రింగ్ ఇచ్చారండి. మీకు గ్రానైట్ కూడా క్వాలిటీ గ్రానైట్ వాడారండి. మెట్లకు కూడా మీరు చూసుకోవచ్చు. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అండి. ఫ్రంట్ ఎలివేషన్ డిజైను. ఇది మనకు ఉత్తరం పక్క కాంపౌండ్ వాళ్ళని. చాలా క్లాస్గా ఉంటుందండి బిల్డింగ్. మీరు కంప్లీట్గా చూడండి వీడియో, ఎట్లా స్కిప్ చేయకుండా. మీకు పూర్తి వివరాలు దీంట్లో ఉంటాయండి. ఉత్తరం పక్క సందు ఇచ్చారండి. గ్రౌండ్లో ఉత్తరం పక్క సందది. ఇది ఫ్రంట్ ఎలివేషన్ అండి. ఫ్రంట్ ఎలివేషన్ మనకి ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా నీట్గా ఉందండి. చూసుకోవచ్చు. మనకు మొత్తం కూడా టైల్స్ వేసారండి. ఫ్రంట్లో కంప్లీట్గా టైల్స్ ఉంటాయి. ఇది సింహద్వారం అండి. సింహద్వారానికి అనుకుని మన కిటికీ కూడా ఇచ్చారండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ అండి. ఫ్రంట్ డిజైన్ మనకి లోపల కూడా చూడండి. ఇది మార్బుల్ ఇచ్చారండి. మార్బుల్ కూడా మన డిజైన్ కోసం స్ట్రిప్ ఇచ్చారండి. బ్లాక్ స్ట్రిప్ ఇచ్చారు. ఇది బ్లాక్ స్ట్రిప్ ఇచ్చారండి. ఎంతో స్మూత్ పాలిష్ చేశారండి. స్మూత్ ఫినిష్ ఉంటుంది మనకు మొత్తం కూడా. ఇది టీవీ యూనిట్ అండి. ఇది బిల్డర్ గారి దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది టీవీ యూనిట్ అండి. మనకి విండోస్ కూడా WPC విండోస్ అండి. WPC విండోస్ ఇచ్చారు. ఇది డైనింగ్ అండి. ఇది బయటికి వెళ్ళడానికి మనకి తురుపక్క ఉన్న తురుపక్క ఉన్న గుమ్మాలండి. అవి తురుపక్క ఉన్న గుమ్మాలు. అవి తురుపక్క ఉన్న గుమ్మాలండి. ఇది మళ్ళీ మనకి కిచెన్ రూమ్కి కూడా పక్కన మనకి డైనింగ్ సెట్ కోసం అని చెప్పేసి కూడా సపరేట్గా అల్మారాస్ ఇచ్చారండి. అవి చూసుకోవచ్చు. మనకి మొత్తం స్మూత్ క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ ఇచ్చారండి. కిచెన్ రూమ్ చూసుకోవచ్చు మీరు. ఇది మంద రోడ్డు కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే వస్తుందండి బిల్డింగు. మంద రోడ్డుకి 1 కిలోమీటర్ వస్తుంది. ఆహ్వానం కళ్యాణ మండపానికి 1 కిలోమీటర్ వస్తుందండి. ఇది తాడిగడప పంచాయతీ కిందకు వస్తుందండి ఈ బిల్డింగ్. ఇది అనూరుకుదురు లాకుల నుంచి కూడా కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. ఆటోనగర్ బస్ స్టాప్ నుంచి కేవలం 1.5 ఆ రేంజ్లో ఉంటుందండి. ఇది
కిలోమీటర్ 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఎయిర్పోర్ట్కి కేవలం 9 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి ఈ బిల్డింగ్. మన బిల్డింగ్ వచ్చేసి ఇవన్నీ కూడా రీసెంట్గా కట్టిన కన్స్ట్రక్షన్స్ ఏరియా అండి. ప్రజెంట్ ఈ ఏరియాలో వచ్చేసి మనకు సెంటు 22 లక్షల వరకు నడుస్తుంది సార్. ప్రజెంటు సెంటు 22 లక్షలు నడుస్తుందండి ఈ ఏరియాలో. ఇది 138 గజాల బిల్డింగ్ అండి. ఇది న్యూ కన్స్ట్రక్షన్. మనకు బోర్ కూడా దగ్గర 220 అడి వరకు బోర్ వేసారండి. సబ్మర్సిబుల్ బోర్ ఉంటుంది. ఇక్కడంతా కూడా పంచాయతీ వాటర్ అండి. బోర్ వాటర్ వాడతారు. బోర్ కంప్లీట్ 24 గంటలు వాటర్ ఇబ్బంది ఉండదు సార్. ఈ ఏరియా ఫుల్ వాటర్ ఉంటుందండి. ఇది తూర్పుపక్కన సందండి. మనకి తూర్పుపక్క వాష్ ఏరియా కోసం ఇచ్చారండి. ఇది హాల్ అండి. మీరు చూసుకోవచ్చు. హాల్ మొత్తం కూడా మనకి మార్బుల్ ఇచ్చేస్తారు. ఇది బెడ్రూమ్స్ వచ్చేసి ఎదురుబెదురుగా ఉంటాయండి. బెడ్రూమ్స్ ఎదురుబెదురుగా ఉంటాయి. చూసుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ వుడ్ వర్క్ చేసేసి ఉందండి. కంప్లీట్ వుడ్ వర్క్ చేసేసి ఉంది సార్. చూడవచ్చు మీరు. సన్ గ్లాస్ కబోర్డ్స్ వాడారండి. ఇది జిప్సమ్ సీలింగ్ అండి. సీలింగ్ కూడా జిప్సమ్ సీలింగ్. ఇది జిప్సమ్ సీలింగ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా టీవీ యూనిట్ ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా టీవీ యూనిట్ వచ్చింది. ఇది వాష్ ఏరియా అండి. ఇది బాత్రూమ్ అండి. వాష్ ఏరియా చూసుకోవచ్చు. మొత్తం సీలింగ్ చేసి ఉందండి. మొత్తం పై వరకు సీలింగ్ చేసి ఉంటుంది. టైల్స్ కూడా పై వరకు కట్టేశారండి. పై వరకు అంటించేశారు. మీకు సగం వరకు ఉండండి చాలా వరకు. కానీ మొత్తం పిల్లగారు పై వరకు కూడా ఇచ్చేసారండి. పైన కూడా సీలింగ్ చేసేసారు బాత్రూంలో. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మీరు చూసుకోవచ్చు. గ్లాస్ ప్రొవైడ్ చేశారండి. మనకి అద్దాన్ని కూడా ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కోసం. ఇవి కూడా మీ కబోర్డ్స్ కూడా మొత్తం చూసుకోవచ్చు. స్మూత్ ఫినిష్తో రెడీ అయిపోయిందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా బాత్రూమ్ ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా బాత్రూమ్ ఉంటుందండి. కమోడ్స్ వేయించాలి సార్. కమోడ్స్ వేయండి. కస్టమర్ టేస్ట్ని బట్టి కమోడ్స్ మార్చుదామని ఆలోచనలో ఉన్నారండి. అందుకని వేయించలేదు. ట్యాప్స్ అవన్నీ వేయించేసి ఉన్నాయి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. మీరు చూస్తున్నది ఇది గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ఫ్లాట్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. మనకి సెకండ్ ఫ్లోర్ చూస్తున్నామండి. ఇది మెట్లు. ఇది బయట మనకి సిసి రోడ్ అండి. మన ఇంటి ఎదురు సిసి రోడ్ ఉంటుంది. బీటీ రోడ్డు. స్టేర్ కేస్ అండి. ఇది మనకు ఫ్రంట్లో ఇచ్చిన గ్రానైట్ అండి. చూసుకోవచ్చు. ఇది మనకు బయట కామన్ ఏరియా అండి. వాళ్ళ కిందకు వస్తుంది. బయట సీలింగ్ చేశారండి. బయట సీలింగ్. ఇది సీలింగ్ ల్యాంప్స్ కూడా చూడవచ్చు మీరు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ మీద కొంచెం డిజైన్ మారుతుందండి. ఫస్ట్ ఫ్లోర్ డిజైన్ వేరే వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ డిజైన్ వేరే వస్తుందండి.
ఇది ఉత్తరం పక్క సందు ఇచ్చారండి. అంటే ఉత్తరం పక్క కాయిన్ చేయకుండా ఉత్తరం పక్క సందు ఇచ్చారు. దీనికి గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉంటుందో సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కూడా అలాగే ఉంటుందండి. అది కంప్లీట్ జిప్సం సీలింగ్ అండి. అది టీవీ యూనిట్ సార్, ఫస్ట్ ఫ్లోర్లో టీవీ యూనిట్. ఇది ఫస్ట్ ఫ్లోర్ టీవీ యూనిట్ సార్. డిజైన్ కోసం స్ట్రిప్ ఇచ్చారండి, బ్లాక్ స్ట్రిప్ ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మొత్తం గ్రౌండ్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ మొత్తం కూడా మనకు మార్బుల్సే ఉంటాయండి. గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉంటుందో ఫస్ట్ ఫ్లోర్ కూడా అలాగే ఉంటుంది. మనకి యూపీఎస్సీ విండోస్ అండి. మనకి సన్ గ్లాస్ కబోర్డ్స్ వాడారు. ఇవి ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంటుందో గ్రౌండ్ ఫ్లోర్ కూడా సన్ గ్లాస్ కబోర్డ్స్ వాడారండి. ఇవి ఇది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది టీవీ యూనిట్ అండి మాస్టర్ బెడ్రూమ్లో. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఎలా ఉంటుందో ఫస్ట్ ఫ్లోర్ కూడా అలాగే ఇచ్చారండి. రెడీ టు ఆక్యుపై. మన బ్యాంక్ లోన్ వస్తుంది. అప్రూవ్డ్ ప్లాను. గ్రౌండ్ ఫస్ట్ తాడిగడప మున్సిపాలిటీ ప్లాన్ అప్రూవల్ అండి. ఇది మన దగ్గర 90% వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి. 90% వస్తుంది బ్యాంక్ లోను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి సార్. మీ గురించి కంప్లీట్ సమాచారం కావాలన్నా మీకు నా వాట్సాప్ నెంబర్ నుంచి హాయ్ అని పెడితే డీటెయిల్స్ ఇస్తానండి. లోన్ కావాలన్నా బిల్డర్ గారు చేయిస్తారు, లేదు మమ్మల్ని చేయించమన్నా చేయిస్తామండి, లేదు మీరు మనకైనా చేయించుకోవచ్చు. ఏ నేషనలైజ్డ్ బ్యాంక్ అయినా సరే లోన్స్ వస్తాయండి. ఇవి పక్కా రిజిస్ట్రేషను, క్లీన్ టైట్లు. ఇది సైట్ కొని సైట్ పర్చేజ్ చేసి బిల్డర్ కన్స్ట్రక్షన్ చేశారండి. G+1 ఇది. ఇది రెడీ అయ్యి జస్ట్ ఒక 15 days నుంచి 1 month బిలో అవుతుంది సార్. ఇది న్యూ కన్స్ట్రక్షను, న్యూ బిల్డింగ్. ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ సార్. ఇది ప్రతి బాత్రూమ్ కూడా సీలింగ్ చేసి ఉంటుందండి. 4 బాత్రూమ్స్ కూడా సీలింగ్ చేసి ఉంటాయి కంప్లీట్గా. గ్రౌండ్ ఫ్లోర్ 2 బాత్రూమ్లు సీలింగ్ చేసి ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో 2 బాత్రూమ్ కూడా సీలింగ్ చేసి ఉంటాయండి. మీకు దర్వాజాలన్నీ కూడా టేక్ వుడ్ అని చూసుకోవచ్చు. మీది మెయిన్ దర్వాజా మాత్రం టేక్లా ఉంటుందండి. మీకు స్ట్రిప్లు వచ్చేసరికి మనకి గ్రానైట్ వాడారండి కిటికీలన్నిటికీ కూడా. కిటికీ దర్వాజాలన్నీ కూడా మనకి గ్రానైట్ వాడారు సార్. ఇవన్నీ దగ్గర ఉండి చేయించిన వర్క్లు అండి. ఇది కిచెన్ రూమ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది పూజా రూము, పూజ కోసం కేటాయించిందండి. మొత్తం కూడా మళ్ళీ డైనింగ్ సెట్లో కూడా డైనింగ్ హాల్లో కూడా ఇచ్చారండి కబోర్డ్స్. కిచెన్ రూమ్లో కబోర్డ్స్ ఉంటాయి, ప్లస్ డైనింగ్ హాల్లో కూడా కబోర్డ్స్ ఉంటాయండి. మీకు కంప్లీట్గా చూడండి ఒకసారి. ఎక్కడ స్కిప్ చేయొద్దండి. లెంతీగా ఉండొచ్చు వీడియో, కానీ మీకు మంచి యూజ్ఫుల్ అవుతుందని భావిస్తున్నామండి. ఇక్కడ కంప్లీట్ సమాచారం తెలుసుకోవడం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది. ఏం వాడారు, మెటీరియల్ ఎలా ఉంది, ఫినిష్ వర్క్ ఎలా ఉందనేది కూడా తెలుస్తుంది సార్. ఇది స్క్రిచ్ చేయడం వల్ల ఏం వాడారు, ఎలా వాడారు అనేది కూడా కొంచెం అంతగా ఉంటుందండి. ఇది తూర్పు పక్క అండి. ఇది తూర్పు పక్క వాష్ ఏరియా సార్. ఇది
పక్క వాష్ ఏరియా అండి. మనకు దక్షిణ పక్క బిల్డింగ్ ఖాయం వేశారండి. గ్యాప్ ఉండదు సార్, పైప్ లైన్స్ అవన్నీ వెళ్ళడానికి గ్యాప్ ఉండదు. కానీ బిల్డింగ్ కింద గ్రౌండ్లో గ్యాప్ ఉంటుంది సార్. పైన వచ్చేసరికి దక్షిణం ఖాయం అవుతుందండి. ఇది ఉత్తరం పక్క సందండి. ఇది ఉత్తరం పక్క బాల్కనీ అనుకోవచ్చు మనం. మనకి దర్వాజాలన్నిటి కూడా మనకి గ్రానైట్ వాడారు సార్, చూడవచ్చు మీరు. దర్వాజాలు కానీ కిటికీ దర్వాజాలు కూడా గ్రానైట్ వాడారండి. ఇది డిజిటల్ ల్యాంప్స్ వాడారండి. దానికి మనం చూడవచ్చు. ఇది పైకి వెళ్ళడానికి అండి. పైకి వెళ్ళడానికి మెట్లు మనకి పైన కూడా మనకి మెట్లు వెళ్ళడానికి కూడా పైన కూడా టెరాస్ పైన సీలింగ్ చేసి ఉంటుందండి. చాలామంది రేకులు వేస్తారు కానీ సీలింగ్ ఇది కూడా స్లాబ్ వేస్తారండి. ఇది పైన అండి మనకి టెరాస్ డిజైన్ అండి. ఇది ఎలివేషను. ఇది మనం ఏరియా వ్యూ చూసుకోవటం స్ట్రీట్ వ్యూ. పైన ఇంకో ఫ్లోర్ వేసుకుంటే అక్కడ పిల్లర్స్ కూడా 3 feet లేపారండి. 3 feet బాక్స్లు పోసి ఉంటాయి. మనం ఎప్పుడైనా సరే ఇంకో ఫ్లోర్ వేసుకోవచ్చండి. ఇవి పిల్లర్స్ మీరు ఎప్పుడైనా ఇంకో ఫ్లోర్ వేసుకోవచ్చు. మీకు మరిన్ని ప్రాపర్టీస్ కావాలన్నా నాకు కాల్ చేయండి. మీ కస్టమర్ వచ్చేసి మన ప్రైస్ వచ్చి 1,20,00,000 చెప్తున్నారండి. 1,20,00,000 చెప్తున్నారు. బ్యాంక్ లోన్ వస్తుంది. 1,20,00,000 ఫైనల్ అంటున్నారండి. మీరు మాట్లాడుకోవచ్చు రేట్ అనేది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా నా నెంబర్ కాల్ చేయండి సార్. నెంబర్ 7075486666 అండి. ఇది విజయవాడ తాడిగడప ఏరియాలో వస్తుందండి బిల్డింగ్. విజయవాడ తాడిగడప పంచాయతీ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. జస్ట్ 5 years నుంచి ఈ ఏరియాలో బాగా కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. క్లాస్ ఏరియా సార్. ఇది క్లాస్ ఏరియా. మీకు వర్క్లో ఇక్కడ ఈ వర్క్ చేయకూడదు, అక్కడ వర్క్ చేయకూడదు అని ఏం లేదండి. కంప్లీట్గా వర్క్ చేసేసి ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి సార్. నెంబర్ 7075486666 అండి. ఇదే కదండి. మరిన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. మనకు మినిమం 40 లక్షల ప్రాపర్టీస్ ఉన్నాయి, 30 లక్షల ప్రాపర్టీస్ ఉన్నాయి. 2 కోట్ల కమర్షియల్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయండి. మీరు రిక్వైర్మెంట్ చెప్తే దానికి అనుకూలమని మనం రిక్వెస్ట్ చేయడం జరుగుతుందండి. నా వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఇదే నెంబర్ అండి. 7075486666 అండి. వాట్సాప్ నెంబర్ కూడా మీరు మెసేజ్ పెట్టినైతే కంప్లీట్ రిప్లై ఇస్తాం. మీరు మన సైట్ విజిట్ చేయాలనుకుంటే నాకు ముందు 1 hour before కాల్ చేయండి సార్. కంపల్సరీ సైట్ విజిట్ చేపిస్తాను. ఎక్కడ బిల్డింగ్ చూపిస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.